మళ్ళీ మీ ముందుకి మరో మంచి తాతిరాజు కథల్లోంచి ఇంకో కథ విందామా? ఈ కథ పేరు అసలు పెళ్ళి. వీరయ్య ఓరి వీరయ్య, ఎవరిది? ఓర్ని సూరిబాబు, నువ్వట్రా? ఎన్నాళ్ళకి వచ్చావు? రారా లోనికి, బయట ఎండగా ఉంది. ఏట్లేదు, మీ చెల్లి నన్ను ఒకటే సతాయిస్తుంది. మా అన్నకాడికి వెళ్ళి మాట్లాడి రాకూడదా? అందుకే ఎండైనా వచ్చాను. ఎందుకు మా చెల్లి నిన్ను సతాయిస్తుంది? ఏ విషయంలో? అదేటెదురా, ఈ విషయం వింటే నవ్వుతావు. మన స్నేహం చిరకాల ఉండాలి, పోవాలంటే మన బంధువులు అయిపోవాలంటుంది మీ చెల్లి. నీకా ఇద్దరు ఆడపిల్లలు, నాకా ఒకే ఒక బుడ్డోడు. అంచేత మా బుడ్డోడికి మీ పెద్ద బొట్టికి లగ్గం చేస్తే బాగుంటుందని అది ఒకటే ఇదైపోతుంది. సర్నేవో మా బావని అడిగి వస్తాన్ని నీ దగ్గరికి వచ్చా. మరేంటంటావో? నువ్వు మీ చెల్లెమ్మ ఆలోచించాలా? నువ్వంతగా అడగాల సూరిబాబు? మా బొట్టిని మీ ఇంటి కోడలు చేసుకుంటే మాకు సరదా కాదేటి? ఇదిగో కామమ్మ, మీ అన్న సూరిబాబు ఏడు చెప్తున్నాడు అనుకుంటావా? అన్నాను. బాగున్నాయా? మా వదిన భాగ్యం బాగుంది. చిన్నపిల్లకి పెళ్లి చేస్తే ఇప్పుడు నేరం అంటున్నారు కదయ్యా. లేదమ్మా, మనం నిజంగా పెళ్లి చేస్తామేంటి? ఏదో సరదాగా దండలు మార్చేసి మనువుకి ఒప్పుకుంటున్నట్టుగా అనుకుందాం అంతే. సరేనయ్యా, ఎవడికి చెప్పమాకు. రేపు నువ్వు మా వదిని బుడ్డోడు దండలటుకు రాగండి. ఈ పండుగ మా ఇంట్లో చేసుకుందాం. చాలా సంతోషం చెల్లెమ్మ. మీ వదిన విషయం అంటే చాలా సరదా పడుతుంది. వస్తా. చూడు, మళ్ళీ మీ బావ ఎంత ముద్దొస్తున్నాడు. మెడలో దండ, తల మీద పాగా. పెళ్ళి కొంటే కొడుకు అంటే ఇలాగ ఉండాలా? ఏమోయే, ఆ దిక్కులు చూడడం అంటే పిల్ల మెళ్ళలో బుడ్డోడి చేత దండేయించి రాయ మళ్ళీ బావని మెళ్ళలో దండెట్టాడు. మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తున్నాం. నాను పెళ్లి చేసుకోను. మా స్కూల్లో మా టీచర్ అమ్మ చెప్పింది, చిన్నపిల్లలు పెళ్లి చేసుకోకూడదు, అది నేరమట. పోలీసు వాళ్ళ జైల్లో తోస్తాట. నా మాట వినుకోవాలమ్మా. అయ్యా, నీకు తెలవదా విషయం? బాల్య వివాహాలు బంద్ చేసినట్టు అంది మళ్ళీ. నిజమే తల్లి, మా తప్పుడు పని ఆ పేవురే సూరిబాబు, తప్పురా. మరీ విషయం ఇక్కడ వదిలే. వాళ్ళు పెద్దనాక ఇష్టపడితే చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, మన మధ్యన దూరకూడదు. మా బొట్టిని స్కూల్కి దిగట్టు వస్తా. మీరు ఎంగిలిపడి వెళ్ళండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే, నువ్వు వెళ్ళి రయ్యా. మీ బొట్టి చాలా తెలివైంది, దాని మాట మనం వినుకోవాలి. మామిడి ఇక్కడ కూకుంటాం, నువ్వు బేగిరా. ఓరి పెళ్ళి కొడక, ఆ దండ తీరా, ఆ పాగాయిపు అన్నాడు సూరిబాబు. మరి నాయన, నాకు పిలిచేవా అన్నాడు బుడ్డోడు. రారా, చేస్తాను. మీ అమ్మ మాటికి నా పరువు పోయింది కదరా. ఏది కర్రందుకో, వీడికి ఎప్పుడు పెళ్లి చేయాలి. ఆ మాట విని బుడ్డోడు జంపు. ఈ కథ మీకు నచ్చినైతే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి మా ఈ కథకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీలైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరీ మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాం. నమస్కారం.